తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తుంది. పుణ్యానికి వస్తే శరీరాన్ని కూడా లెక్క చేయొద్దా? లెక్క చేయొద్దని ఈ ప్రభుత్వం మనకి చెప్తుందా? ఈరోజు కాలేజ్ అయిపోయినాక సికింద్రాబాద్ నుండి ఎల్బీనగర్లో బస్సులో వెళ్తుంటే ఎన్ని ఘోరాలు చూడాల్సి వచ్చింది, ఎన్ని తాకాల్సి వచ్చింది. చిచ్చి, నన్ను అడిగితే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద తెలంగాణ ప్రజలందరూ పరువు నష్టం దావా వేయాలి. ఈరోజు బస్సులో ఒక కండక్టర్ టికెట్ అనే సాగుతోని ఆడవాళ్ళ ఒళ్ళుని తాకుకుంటూ పోతున్నాడు. ఈ సంఘటన నీచమైన సంస్కృతి ఉన్న అమెరికా, యూరోప్, తెల్ల దేశాల్లో కూడా ఒప్పుకోరు. అలాంటి సాంప్రదాయానికి మరో పేరు మన భారతదేశం. అందులో మనం ఆడవారికి ఎంత విలువిస్తాం, ఎంత ప్రాధాన్యత ఇస్తాము. ఈ విలువలన్నింటినీ ఉచిత బస్సు కోసం త్యాగం చేయండి అన్నట్టు ఉంది ప్రభుత్వం తీరు. కొంచెమైనా ఇలాంటి విషయాల గురించి ఆలోచించకుండా, సరైన వసతులు కల్పించకుండా ఆడవారిని మానసికంగా వేధిస్తుంది ఈ ఉచితం. ఒక వయసులో ఉన్న ఆడపిల్లకి ఇలాంటి అనుభవం ఎదురైతే తనలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఆ అమ్మాయి ఎంత బాధ అనుభవిస్తుందో అని వీళ్ళు ఎప్పుడైనా ఆలోచించినారా? ఇది కేవలం ఆడవారికే కాదు, అబ్బాయిలకు కూడా ఎదురయ్యే చేదు అనుభవం. ఒక స్త్రీ కండక్టర్ శరీరం సున్నితమైన చదువులో కూరుకుపోయిన ఒక యువకుడికి తగిలితే అప్పుడు వాడికి చెప్పేవాడు ఎవడు లేకపోతే వాడి పతనం ఆరంభమైనట్టే. ఇలాంటి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నా కూడా చాలా అశ్రద్ధగా ప్రవర్తిస్తుంది ఈ ప్రభుత్వం. రివ్యూస్ ఎప్పుడైనా చేసినారా అసలు ఫ్రీ బస్ పైన? గ్రౌండ్లో ఎప్పుడైనా ఒపీనియన్ని తెలుసుకున్నారా? తెలుసుకోలే. మన ఇంటి ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న ఈ ఉచితం మనకు అవసరమా? సమాజంలో కల్తీ ఆలోచనల వ్యాప్తి చెందిస్తున్న ఈ పథకం మనకి అవసరమా? ఇప్పటి వరకు ఈ ఇష్యూ మీద మాట్లాడడానికి ఒక ఫెమినిస్ట్ రాలేదు, ఎవరు రాలేదు. ఎందుకంటే అవేర్నెస్ లేదు, వాళ్ళకి తెలియదు కూడా. ఎంతమంది ఎడ్యుకేటెడ్లా ప్రవర్తిస్తున్నారు. నాకు ఇలాంటిది జరుగుతుందని 2 సంవత్సరాల కిందనే తెలుసు, కానీ నేను నా కళ్ళతో చూడలేదు కాబట్టి నేను వాటి గురించి ఎక్కువ మాట్లాడలేదు. కానీ ఈరోజు నా కళ్ళ ముందు ఇలా జరుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఈ ఇష్యూ చెప్పండి, వాళ్ళ ఒపీనియన్ కూడా వినండి. నాది ఒక్కడిదే కాదు, వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. గ్రౌండ్లో ఏం జరుగుతుంది అది తెలుసుకోండి, లేకపోతే చాలా సఫర్ అవుతాం లేటర్. కండక్టర్స్ని మాత్రమే నేను బ్లేమ్ చేయట్లేదు, ఇది వాళ్ళ తప్పు కాదు. కానీ ఒకసారి ఒక పనికి అలవాటు పడితే దాని నుండి బయటకి రావాలంటే చాలా కష్టం. అవసరమా మనకి ఈ చెత్త? కండక్టర్స్ ఒక్కరే చేస్తున్నారా అంటే రేపు యువత ఇలాంటి పనులు చేసే వరకు చూస్తావా నువ్వు? నేను ఇంకా ఎక్కువ విప్పి చెప్తే బాగుండదు, అర్థం చేసుకోండి. ఒక డర్టీ కల్చర్కి దారి తీయక ముందే దీన్ని ఆపాలి, లేకపోతే వ్యాప్తి ఆగదు, మన సంస్కృతికి ముప్పు తప్పదు.